ఎంతో కన్నుల పండగగా జరిగింది కదా అయోధ్యల రాములవారి గుడి పండగ. అయితే అక్కడికి అన్ని రంగాలకు చెందినోళ్ళు చాలా మంది వచ్చి రాముని దర్శనం చేసుకున్నారు కదా. అయితే కొంతమంది మాత్రం వీలుగాక రాలేదు. అయితే గీనె మాత్రం నేను అత్తే వేరే లెక్క ఉంటది అందుకే రాలేదు అని చెప్తుండు. చూడుర్రి ఎవరో ఆ పెద్ద మనిషి. ఇక నిన్న జరిగిన రాములోరి తంతుకు దేశంలో ఉన్న భక్తులందరూ టీవీలో చూసుకుంటా సంబరాలు చేసుకుంటే దేశంలో ఉన్న అన్ని రంగాల ప్రముఖులు డైరెక్ట్ గా చూసే భాగ్యం కల్పించింది అయోధ్య ట్రస్ట్. చాలా మంది సెలబ్రిటీలు పోయిర్రు బాలరాముని చూడనీకే. ఇక కొంతమంది వీలుగాక పోలేదు. అయితే మన తెలుగు సినిమా యాక్టరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సారు మీరు ఎందుకు పోలేదు సారు అని ఒక మీడియా మిత్రుడు అడిగితే చూడురు ఏం చెప్పిండో. శ్రీరాముని ప్రతిష్టాపన 22వ తారీఖు. అందుకని ఏ ఊర్లో గ్రామంలో కానీ నేను చూశాను, తిరుపతి నుంచి మనం వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు, మా సీత, మా లక్ష్మణుడు, మా భరత శత్రుఘ్నుడు, అయోధ్య, సీతాదేవి, ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ వాళ్ళ వంతుగా వాళ్ళకు చాలామంది తరలి వెళుతున్నారు అక్కడికి. నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు. క్షమించని మాత్రం రాశాను. ఇన్నర్ గదానుల్లా సారు పోతే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది అని పోలేదట. అంటే అక్కడికి వచ్చిన మోడీ, యోగి, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళే కాదు బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు కూడా గట్టిగానే వచ్చిర్రు. మరి వాళ్ళందరికీ రాని సెక్యూరిటీ ప్రాబ్లము మోహన్ బాబు సార్కి ఏమొస్తుందో అర్థం కాలేదు. పైగా మోడీ, యోగి, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవికి లేని క్రేజు సార్కే ఉంటది అని అనుకుంటొచ్చు అని అనుకుంటుర్రట ఈ ముచ్చట చూసిన మోహన్ బాబు గారి అభిమానులు.